కార్యక్రమానికి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక మెయిన్, ఒక మ్యాడ్, ఒక ట్రూ లవర్, ఒక హ్యాపీ రాజ్ తో తన అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ తో మన అందరినీ ఆకట్టుకొని ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీలో నివిగా మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఫర్ హర్. నువ్వు తడిసిన తొలి వర్షం అది వెలిసిన తరువాత ఆగిందా ఆకాశం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నాకు ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి. సో ఆయన పాదాల కింద మన తిరుపతిలో మా చెన్నై లవ్ స్టోరీ మ్యూజికల్ ఫెస్ట్లో మీ అందరిని ఇక్కడ కలుసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు తిరుపతి? వినపడట్లా? థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్కి తిరుపతికి రావడం నేను నిజంగా ఇదే మొదటిసారి. సో వస్తున్నప్పుడు కిరణ్ గారు చెప్తున్నారనమాట, అసలు మా తిరుపతి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మా తిరుపతి యూత్ కానీ సినిమాలను ఎలా ప్రేమిస్తారంటే గౌరీ నేను ఇక్కడ చదువుకున్నాను నాకు తెలుసు అని కిరణ్ గారు చెప్తున్నారనమాట. సో నిజంగా మీ మధ్య ఈ ఈవెంట్ చేసుకోవడం నాకు నిజంగా ఇది ఒక మంచి శుభశకునం లాగానే అనిపిస్తుంది. కొన్ని సినిమాలు విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తాయి, కొన్ని సినిమాలు షూటింగ్ ప్రాసెస్లో యాక్టింగ్లో చాలా బాగా అనిపిస్తాయి, అండ్ కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మమ్మల్ని మేము థియేటర్లో చూసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఈ సినిమా వరకు చెన్నై లవ్ స్టోరీ గురించి మాట్లాడాలంటే ఈ సినిమాకి నాకు మా డైరెక్టర్ ఒక్క నరేషన్ ఇచ్చారు, పిలిచారు, కథ విన్నాను, నేను కథ ఓకే కాదు కథే నన్ను ఓకే చేసింది. ఒక్క పూటలో ఈ సినిమా నాకు ఓకే అయింది. అండ్ ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ అంటారా, అసలు ఒక మంచి సీన్ చేసి ఒక మంచి షూటింగ్ తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటే ఆ వచ్చే నిద్ర సుఖమే వేరు. ఎంతైనా కష్టపడతాం, ఎంతైనా పాటలు పడతాం, ఫిజికలీ మెంటలీ చాలా డ్రైనింగ్గా ఉండొచ్చు, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు అరే మేమంతా కలిసి ఈరోజు ఒక బ్యూటిఫుల్ సీన్ చేసాము, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అని మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అక్కడక్కడ మమ్మల్ని మేము ఎడిట్లో చూసుకోవడము, మానిటర్లో చూసుకున్నప్పుడు మేము చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యే వాళ్ళం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. అండ్ ఇప్పుడు ఈ సినిమా డబ్బింగ్ అయిపోతుంది, రికార్డింగ్ అయిపోతుంది, సినిమా ఒక ఎండ్కి వచ్చింది. సో ఈ ఫైనల్ ప్రోడక్ట్ని మీ అందరి మధ్యలో థియేటర్లో మీతో పాటు కూర్చొని చూడడానికి మేము కూడా చాలా రెడీగా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా ఇంత కాన్ఫిడెంట్గా యూజువలీ మాట్లాడను, కానీ ఈ సినిమా మేము ఖచ్చితంగా కొడుతున్నాము, అదైతే ఆ నమ్మకం నాకు చాలా చాలా గట్టిగా ఉంది. అండ్ మా సినిమాకి రిలేటెడ్గా ఒక పెద్ద ఈవెంట్ తిరుపతిలో చేయడం అనేది ఇంకా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పటి వరకు మా సినిమాలో 3 పాటలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ పాట పేరు గుర్తుందా, సెకండ్ పాట పేరు వదలనే, మూడో పాట పేరేంటి జిగితారా. సో ఈ సినిమా చూసాక మేము మిమ్మల్ని అడగము గుర్తుందా, సినిమా మీకు గుర్తుందా అని మేము అడగము, మీరే మాకు చెప్తారు. మీరు సినిమా చూసిన తర్వాత ఈ సినిమాని నేను వదలనే అని మీరే చెప్తారు. అండ్ ఈ సినిమా నేను ఖచ్చితంగా చెప్తున్నాను మా అందరి కెరియర్స్లో ఒక జిగితారలాగా మిగిలిపోతుంది. సో మా టీం అందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్పను. వీఆర్ ఆల్ ఫ్యామిలీ, మనం అంతా కలిసి కొద్దో గొప్ప అందరం కష్టపడి we did a beautiful project and I'm very very confident about it. Thank you Chennai Love Story for choosing me. It's a blessing. సో మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం. ఓ మై గాడ్, ఎంత చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ ఎప్పుడు వచ్చినా అలా ఒక వైరల్ సాంగ్ పాడేసి అందరినీ తన చుట్టూ తిప్పుకుంటారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీ గౌరీ ప్రియ. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ థియేటర్స్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్.